హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్‌గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 2024-25కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది మనకు చాలా మంచి శుభవార్త అనే చెప్పొచ్చు. సో ఆ జాబ్ క్యాలెండర్‌లో మనకు ఏ ఏ జాబ్స్ అయితే విడుదల చేయనున్నారో మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం ఇక్కడ చూడొచ్చు తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-2025 అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనం సీక్వెన్స్ వైస్‌గా అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఇక్కడ గ్రూప్ 1 గురించి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా మనకి ఇక్కడ మెయిన్స్‌కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ అనేది అక్టోబర్ 2024లో కండక్ట్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదే విధంగా మనకి ఇక్కడ గ్రూప్ 3 గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ కూడా నవంబర్ 2024లో కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు ఇక్కడ. సో నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ అండ్ అదే విధంగా గ్రేడ్ 2 కింద నర్సింగ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 2024లో రిలీజ్ అవుతాయి. అండ్ అదే విధంగా ఎగ్జామ్ అనేది నవంబర్ 2024లో కండక్ట్ చేయనున్నారు మనకు. అండ్ అదే విధంగా మనకి కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే గ్రూప్ 2 గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ అనేది 2024 డిసెంబర్లో అయితే కండక్ట్ చేయనున్నారు. సో ఈ నోటిఫికేషన్ కింద సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ ట్రాన్స్కో. సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ అండ్ అదర్ పోస్టులు అయితే విడుదల చేయనున్నారు. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకు అక్టోబర్ 2024లో అయితే అవైలబుల్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి మనకు జనవరి 25లో అయితే ఎగ్జామ్ పెట్టనున్నారు. సో యాజ్ యూజువల్ సేమ్ ఇక్కడ గజిటెడ్ కేటగిరీలో కొన్ని ఇంజనీరింగ్ జాబ్లు అయితే విడుదల చేయనున్నారు. సో అది కూడా సేమ్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ అనేది మనకు విడుదలవుతుంది. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ అనేది జనవరి 2025లో కండక్ట్ చేయనున్నారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది మనకు నవంబర్ 2024లో ఓపెన్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు జనవరి 2025లో అయితే కండక్ట్ చేయనున్నారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రూప్ 1 గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో టోటల్ 19 కేటగిరీస్లో అయితే ఈ పోస్టులు అనేవి రిలీజ్ చేయనున్నారు. ఈ పోస్టుకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకు అక్టోబర్ 2024లో అయితే రిలీజ్ చేస్తారు. అండ్ అదేవిధంగా మనకు ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 2025లో కండక్ట్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ డిఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకు ఫిబ్రవరి 2025లో అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకు ఏప్రిల్ 2025లో కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకు ఫిబ్రవరి 2025లో అయితే విడుదల చేయనున్నారు. అండ్ అదేవిధంగా ఎగ్జామ్స్ అనేవి మనకు మేలో కండక్ట్ చేస్తారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకోసారి మనకు టెట్ గురించి అయితే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన విండో అనేది మనకు దానికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు ఏప్రిల్ 2025 నాడు అవైలబుల్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ అనేది జూన్ 2025 నాడు అయితే పెడతామని ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రూప్ 1 గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఆ మెయిన్స్ ఎగ్జామ్ అనేవి మనకు జూలై 2025లో కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామని మెన్షన్ చేశారు. సో డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు ఏప్రిల్ 2025లో రిలీజ్ చేస్తామని చెప్పారు. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ అనేది ఆగస్టు 2025లో కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ పోలీస్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది యాజ్ యూజువల్ ఏప్రిల్లోనే విడుదల చేయనున్నారు. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ అనేది మనకు ఆగస్టు 2025లో కండక్ట్ చేయనున్నారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 16th పాయింట్లో మనకు అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్. సో దీంట్లో కూడా డిగ్రీ కాలేజెస్లో కొన్ని జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. లైబ్రేరియన్స్, ఫిజికల్ డైరెక్టర్స్. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకు జూన్ 2025లో అయితే విడుదల చేయనున్నారు. అండ్ అదేవిధంగా మనకు సెప్టెంబర్ 2025లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. 17th పాయింట్ వచ్చేసరికి మనకు డిగ్రీ లెక్చరర్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో డిగ్రీ లెక్చరర్కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేయనున్నారు. డీటెయిల్
డీటెయిల్ నోటిఫికేషన్ అనేది జూన్ 2025లో విడుదల చేస్తామని మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా మనకు ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ 2025లో కండక్ట్ చేస్తామని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 18th పాయింట్లో మనకు గ్రూప్ 2 కింద ఎఫ్ఆర్ఓకి సంబంధించిన పోస్టులు కూడా గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకు మే 2025లో విడుదల చేస్తామని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు అక్టోబర్ 2025లో కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 19th ఆప్షన్లో గ్రూప్ 3 గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు జూలై 2025లో విడుదల చేస్తామని మనకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ అనేది నవంబర్ 2025లో కండక్ట్ చేస్తామని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ 20th పాయింట్లో బీటెక్కి సంబంధించిన కొన్ని ఇంజనీరింగ్ జాబ్స్లో అయితే విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు జూలై 2025లో విడుదల చేస్తామని మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా మనకు ఎగ్జామ్ అనేది నవంబర్ 2025లో కండక్ట్ చేస్తామని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విషయం మనకు అందరికీ మంచి విషయమే, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అదేవిధంగా షేర్ చేయండి, అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.